నంద్యాల జిల్లాలో గతంలో కలకలం రేపిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ప్రత్యేక పోలీసు బృందం అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. 2025లో నంద్యాల పట్టణంలోని శివసాయి గార్డెన్లో జరిగిన ఈ చోరీ కేసులో కీలక నిందితుడిని రైతునగర్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడు ఇప్పటికే మృతి చెందగా ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్ శివరాన్ ఆదేశాలు, ఏఎస్పీ సుష్మిత పర్యవేక్షణలో తాలూకా పోలీసులు, సిసిఎస్ బృందం సంయుక్తంగా ఈ కేసును ఛేదించింది. కేసును విజయవంతంగా పరిష్కరించి దొంగలించిన బంగారు ఆభరణాలను బాధితులకు తిరిగి అందించేలా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డే హెచ్బి చేయడం జరిగింది. ఆ డే హెచ్బిలో ఆల్మోస్ట్ 30 తొల వరకు ప్రాపర్టీ వాజ్ రోస్ట్, 30 తొల గోల్డ్. సో మనం అన్ని సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నమెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని డే హెచ్బి, నైట్ హెచ్బి కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్ లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు, అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా 2ని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా 2ని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తొల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సో Nandyal police is 24 hours working to make sure that Nandyal district janalu andaru safe ga untaru, eటువంటి ఏం offense జరగకూడదు అని అదే భావనతో మేము ఉన్నాము. సో అదే క్రమంలో ఈరోజు ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో